హాయ్ అండి, నేను మాధవి. ఈరోజు నేను 2 ఒపీనియన్స్ కోసం చెప్తాను అనుకుంటున్నాను. అన్పాపులర్ ఒపీనియన్ అండ్ పాపులర్ ఒపీనియన్. అన్పాపులర్ ఒపీనియన్ వచ్చేసి స్టూడెంట్కి ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ అవసరం లేదు. పాపులర్ ఒపీనియన్ వచ్చేసి చాలామంది ఏమనుకుంటారంటే మంచి ల్యాప్టాప్ అంటే 60,000 to 80,000 ఉండాలి. అన్పాపులర్ ఒపీనియన్. నేను అలా అనుకోను. స్టూడెంట్కి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రైస్ కాదు, రిక్వైర్మెంట్ అయితే ఇంపార్టెంట్. ఎందుకు అందరికీ కాస్ట్లీ ల్యాప్టాప్ బెటర్ అని అనిపిస్తుంది? ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అంటే ఆటోమేటిక్గా బెస్ట్ అని నమ్ముతారు కాబట్టి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది అవసరం లేని ఫీచర్స్ కోసం ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేస్తూ ఉంటారు. డీప్ ట్రూత్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్, ప్రాజెక్ట్స్, ఆఫీస్ వర్క్ అండ్ బ్రౌజింగ్ కోసం కరెక్ట్ స్పెసిఫికేషన్ ఉన్న రీఫర్బిష్డ్ ల్యాప్టాప్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. స్మార్ట్ డెసిషన్ అంటే ఎక్కువగా స్పెండ్ చేయడం కాదు, మీ నీడ్కి కరెక్ట్గా డివైస్ సెలెక్ట్ చేయడం. డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ? కామెంట్ బిలో. థ్యాంక్ యూ.